Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS సంబంధించి యూనిట్ 1 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం చూసుకుందాం. అలాగే మీకు ఇంకేం సబ్జెక్ట్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అవి మీకు అందిస్తాం. అండ్ మన RS అకాడమీకి సంబంధించిన ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, క్లిక్ చేసి ఫాలో చేయండి. మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో వస్తాయి. లేదు అంటే ఇన్స్టాలోనే RS Vibes 9 అని టైప్ చేయండి, మన ఇన్స్టా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, సో DBMS లో యూనిట్ 1 ఖచ్చితంగా చదవాల్సిన చాప్టర్ యూనిట్ అది. అండ్ ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే అది చాలా మెయిన్ కీ రోల్. ఫస్ట్ రాసే ఆన్సర్ అదే కాబట్టి అది ఎంత బాగా రాస్తే మీకు అంత ఇంప్రెషన్ పడి మిగతాయి కొంచెం అటు ఇట్లో మేనేజ్ అయినా ఖచ్చితంగా ఎక్కువలో ఎక్కువ మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ యూనిట్ని చాలా కేర్ తీసుకోవాలి. సో అందులో ముఖ్యంగా ఏ ఆన్సర్స్ చదివితే మీకు వస్తాయి ఎగ్జామ్ కన్నా చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, వీటి తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో కూడా స్టార్ మార్క్ పెడతాను. సో ఇవి ఇంపార్టెంట్ అండ్ ఇంకా అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను లాస్ట్లో చెప్తాను. And what is data model and what are the different data models, explain and discuss about the levels of abstraction in DBMS. And next, what is DBMS, list significant differences between file processing system and DBMS. And next, what is ER model and draw an ER diagram for any banking enterprise system. Next, what are the goals of DBMS. And next, how can we use translate an ER diagram into SQL statements to create tables. Next, explain about main components of DBMS and explain about view of data and instances and schemas. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో అట్మోస్ట్ కోసం చూసుకుంటే కనుక మనకి డేటా మోడల్స్ స్టార్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ అలాగే అబ్స్ట్రాక్షన్, ఇది షార్ట్ కాన్ లాంగ్ కాన్ ఏదో ఒక రూపంలో అబ్స్ట్రాక్షన్ అండ్ DBMS వస్తుంది. అండ్ నెక్స్ట్ ER మోడల్ని ఫోకస్ చేసుకోండి. సో ఇవి మెయిన్, అంటే ఇవి ఇంపార్టెంట్. అందులో ఈ మూడిట్ల మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు ఇంకేం వీడియోస్ కావాలి అన్నది RS అకాడమీ ఛానల్ నుంచి. అండ్ మన ఇన్స్టాని ఫాలో చేయడం మర్చిపోకండి. స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో దీని బేస్డ్ ఆన్ మీరు ఒక నోట్స్ను రెడీ చేసుకుంటే ఎగ్జామ్ ముందు జస్ట్ అలా రిఫర్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.